Young's modulus experiment consists of iron uniform metal beam, a meter scale, screw gauge, vernier calipers, slotted weights, pointer, hook, pointer, hook, knife edge. We have two movable knife edges which can be fitted with a screw that is provided just below the knife edge, and this is the setup. In order to calculate the bending of a beam or depression in the metal beam, we have travelling microscope. The travelling microscope, as you all know, consists of vertical vernier scale and horizontal vernier scale and main scale. So, this travelling microscope is placed in parallel direction along with pointer, such that the eyepiece of the travelling microscope is pointed towards the pointer, which we will be adjusting. So, these are the apparatus. మళ్ళీ ఇంకొకసారి మెటల్ బీమ్, దేనికైతే యంగ్స్ మాడ్యులస్ కనుక్కోవాలో ఆ మెటల్ బీమ్ అసమరీతి వంపు పద్ధతి ద్వారా యంగ్ గుణకమును కనుక్కోవడం. దీనికి కావలసిన పరికరాలు: దీర్ఘచతురస్రాకారపు లోహపు దండం, ఒక కొలబద్ద, సూది మొన, దాంతోపాటే కొక్కి. బరువులు వేలాడదీయడానికి ఈ కొక్కి మనకు ఉపయోగపడుతుంది. ఆ బరువులు ఏంటో చూడు. ఏంటో మేడం నాకు. ఓహోహో, నీకు తెలియదు కదా. ఒక బరువులు స్లాటెడ్ వెయిట్స్ అంటాం, మరి తెలుగులో ఏమంటారు అంటే. అన్ని ఇట్లా విడిగా పెట్టు, రికార్డ్ చేస్తా. ఒక నిమిషం, 2 చేతులతో పట్టుకొని పెట్టు. ఒక నిమిషం ఆగు, రికార్డ్ స్టార్ట్ చేద్దాం. ఈచ్ స్లాటెడ్ వెయిట్ ఈజ్ ఆఫ్ 50 grams వెయిట్. ఒక్కొక్క బిళ్ళ బరువు 50 గ్రాములు. కొక్కీతో కలిసి ఉన్న పాదం యొక్క బరువు 50 గ్రాములు. The weight of this hook itself is considered to be 50 grams. So, this setup completely called as slotted weights setup. ఇది వర్నియర్ క్యాలిపర్సు, ఇది స్క్రూ గేజ్. స్క్రూ గేజ్ని వర్నియర్ క్యాలిపర్స్ని మనం తీసుకోబోయే లోహపు దండం యొక్క మందము వెడల్పును కనుక్కోవడానికి యూజ్ చేస్తాం. వెడల్పునేమో వర్నియర్ క్యాలిపర్స్ తోటి ఈ విధంగా కొలుస్తాము. We use screw gauge and calipers to determine the thickness and width of the vernier calipers. The length of the vernier beam is calculated by using a meter scale, whereas the width of the
B. Eleven point 95. 11.95 రాసుకోండి మా రీడింగ్స్. ఫర్ 0 గ్రామ్ వెయిట్ ఇట్ ఈజ్ 11.95. నోట్స్ పెట్టుకున్నారా ముందరా? రాసుకోండి. ఫస్ట్ రీడింగ్ 0 గ్రామ్స్ మాస్ అటాచ్. మాస్ అటాచ్డ్ వచ్చేసి 0 గ్రామ్స్. దెర్ ఈజ్ నో మాస్. లోడింగ్లో రాసుకోండి. నేను ఇది మరీ రికార్డ్ చేసి మీకు పెడతాను, అప్పుడు మీరు రీడింగ్ చూసుకోండి కరెక్టా కాదా మేడం చెప్పింది అని క్రాస్ వెరిఫై చేసుకోండి. ఓకేనా? ప్రస్తుతానికైతే రాసుకోండి. $11.95. వర్నియర్ కోఇన్సిడెన్స్ చూద్దాం. $9.5 మెయిన్ స్కేల్ రీడింగ్. వర్నియర్ స్కేల్ రీడింగ్ చూద్దాం. వర్నియర్ కోఇన్సిడెన్స్ కింద నుంచి చూస్తే నేను ఈ వీడియో పెడతాను, మీకు వర్నియర్ కోఇన్సిడెన్స్ ఏదనిపిస్తుందో మీరే రాసుకోండి. ఓకేనా? ఈ వీడియో రికార్డ్ చేసి పెడతాను. మీ ఎగ్జామ్ కూడా నేనే రాస్తలేవే, మీరు ఇళ్ళల్లో కూర్చోండి. ఆయన ఎవరో ఓకే మేడం అన్న గొప్ప విద్యావంతురాలు ఎవరో సిన్సియర్గా ఓకే మేడం అనే. సో ఇక్కడ వర్నియర్ కోఇన్సిడెన్స్ నేను రికార్డ్ చేస్తున్నా. అకార్డింగ్ టు దట్ మీరు రీడింగ్ వేసుకోండి. ఓకేనా? ఐఎమ్ నాట్ గోయింగ్ టు గివ్ యూ వర్నియర్ కోఇన్సిడెన్స్, but I know what is coinciding actually. You have to give me the value. So this is first reading. Now add 50 hook of 500 grams to it. So add cheste pointer ఏమైంది? పాయింటర్ పొజిషన్ చేంజ్ అయిందా?
పాయింటర్ పొజిషన్ చేంజ్ అయి ఉంటుంది. సో దాన్ని మనం ట్రావెలింగ్ మైక్రోస్కోప్లో చూసుకోవాలా. ఎస్, చేంజ్ అయింది. దాన్ని మనం కోయిన్సైడ్ చేసుకోవాలా. ఇప్పుడు పాయింటర్ కరెక్ట్గా పొజిషన్లోకి వచ్చింది. అగైన్ టేక్ ద రీడింగ్. డిప్రెషన్ కదా, చేంజ్ అయి ఉంటుంది. ఇంతవరకు ఎంతన్నా మెయిన్ స్కేల్ రీడింగ్ ఎంత చెప్పినాను రా? నవ్ ఇట్ ఈస్ 11.75 8 11.8 చూసినారా? దట్ ఈస్ ద డిప్రెషన్. 9.5 నుంచి కిందకి అయింది. ఎంతకయింది? 11.8కి అయింది. ఈ రీడింగ్ని కూడా నేను ఇప్పుడు వెయిట్ యాడ్ చేసిన. వెయిట్ యాడ్ చేయడం వల్ల పాయింటర్ కిందికి వచ్చింది. ఎంత కిందికి వచ్చింది? మెయిన్ స్కేల్ రీడింగ్ ఈజ్ 11.8. అది కూడా మీరు ఈ వీడియో ఓపెన్ చేసి చెక్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, పైన ఉందా కెమెరా? కనిపిస్తుందమ్మా? ఓహో, దీంట్లో కనిపించదు, ఇందులో కనిపిస్తుంది. మీకు చెక్ చేసుకోండి మళ్ళీ మీరు. And then Vernier coincidence. గాయత్రి ఎందుకు అవుట్ సైడ్ పోయింది? ఈ వర్నియర్ కోఇన్సిడెన్స్ నేను చెప్తాను, మీరు రాసుకోండి. లైట్ ఎందుకో తగ్గింది ఇక్కడ.
It is 11 ma. Vernier coincidence is 11. Vernier coincidence is 11. రాసుకోండి for 50 grams. మీరు ఇందులో బాగా గమనిస్తే రీడింగ్ని కూడా తీసుకోవచ్చు, మెయిన్ స్కేల్ రీడింగ్ని కూడా. నేను వీడియోని మళ్ళీ అప్లోడ్ చేస్తా, చెక్ చేసుకోండి. ఓకే, I will add 50 grams, 500 grams more to it. ఉంగిందా? వాయిస్ బ్రేక్ అవుతుందా? ఏం చేయలేం నాన్న, వినండి, విన్నంతసేపు వినండి. ఐఎమ్ యాడింగ్ 50 grams more and now see the reading. Yes, రీడింగ్ చూద్దాం. And reading is సూపర్ వచ్చింది అమ్మ. రీడింగ్ వచ్చేసి 11.65 రా. వర్నియర్ కోఇన్సిడెన్స్ మీరే చూసి చెప్పాలి నాకు. సూపర్ వచ్చింది ఇది రీడింగ్. అమ్మ ఇప్పుడు అర్థమైంది పెట్టదీయాలో. 11.65 ఫర్ 1000 grams. అప్పుడే వేసింది 500 grams, ఇప్పుడు వేసింది 1000 grams. వర్నియర్ కోఇన్సిడెన్స్ మీరే చూసి చెప్పాలి. సో దట్ ఈజ్ యువర్ థర్డ్ రీడింగ్. వర్నియర్ కోఇన్సిడెన్స్ నేను వీడియో పెడతాను, వీడియో చూసి మీరే చెప్పండి. నెక్స్ట్ 500 grams.
రీడింగ్ చూడండి, రాసుకోండి. Yes, 11.55. The reading is 11.55. Vernier coincidence 10. Vernier coincidence is 10. Yes, 10 per 1500 grams. 1500 grams. Next ఇంకొక 500 grams యాడ్ చేస్తే ఇంకొక 500 grams 2000 grams. ఇప్పుడు 2000 grams యాడ్ చేస్తే ఈ రీడింగ్ 11.45. 11.4. 11.4 and Vernier coincidence is 1. Vernier coincidence is 1. Now take another 500 grams, add it to 2000. కదులుతుందా భీమ్? గమనిస్తున్నారా? Now again look at the pointer. Okay, right.
పాయింటర్ అండ్ రీడింగ్స్ అన్నీ నేను రికార్డ్ చేస్తున్నాను, మీకు వీడియో పెడతాను చూసుకోండి. ఇట్ ఈజ్ 11.3. అండ్ వర్నియర్ కోఇన్సిడెన్స్ వచ్చేసి అది మీరే రాసుకోండి. 3ని జస్ట్ దాటింది. సో ఇట్ విల్ బీ బిలో 15. నాకేమో 15 అనిపిస్తుంది. 14, 13, 12. సో ఈ మూడిట్లో ఏదో ఒకటి ఉంటుంది వర్నియర్ కోఇన్సిడెన్స్. మీరు మళ్ళీ రాసుకోండి, నేను రికార్డ్ చేసి మీకు పెడతాను. Now slowly we will remove the weights. I have removed the weight of 500. అంటే ఇప్పుడు ఎన్ని ఉన్నాయి దాంట్లో? 1 2 3 4. అంటే 500 500 500 500. అంటే యు ఆర్ హ్యావింగ్ హియర్ 2000. అంటే ఇంతవరకు వేసింది 2500కి వేసుకోండి నాన్న. ఇప్పుడు 2000 అంటే ఇప్పుడు లోడింగ్ అన్లోడింగ్ చేస్తున్నాం. ఇంతవరకు చేసింది ఇంక్రీజింగ్, ఇప్పుడు చేసేది డిక్రీజింగ్. పక్క దాంట్లో వేసుకోండి రీడింగ్స్. 2500కి టేక్ ద సేమ్ రీడింగ్. 2000కి యూ హ్యావ్ టు అడ్జస్ట్ ది పాయింటర్ సచ్ దట్ ఇట్ గోస్ అప్. రైట్. నౌ 2000 డిక్రీజింగ్ లోడ్లో 2000. ఇట్ ఈజ్ 11.4. కరెక్ట్గా మిడిల్లో ఉంది, ఎటు కాకుండా. ఇట్స్ 11.4. ఒక్కసారి రీడింగ్ చూడడానికి ట్రై చేద్దాం. కనిపిస్తుందా? కనిపిస్తుందమ్మా రీడింగ్? ఏం టెన్షన్ పడద్దులే, నేను వీడియో తీస్తాను నా ఫోన్లో. నేను దీన్ని అలానే యాజ్ ఇట్ ఈజ్ మీకు పెడతాను, చూసుకోండి, టెన్షన్ ఏం లేదు. దిస్ ఈజ్ ద రీడింగ్ ఫర్ 2000 grams అండ్ ఇట్ ఈస్ 11.4 మెయిన్ స్కేల్ రీడింగ్. వర్నియర్ స్కేల్ రీడింగ్ వచ్చేసి సమ్వేర్ నియర్ నాకైతే 25, 24, 25, 24 అనిపిస్తుంది. యూ హ్యావ్ టు గివ్ మీ ద రీడింగ్ after looking this video. Then again I remove another 500 grams. The pointer comes up, change the pointer. వావ్, పాయింటర్ కూడా కనిపిస్తుంది మీకు. కొంచెం కెమెరాలో రికార్డ్ చేస్తున్నా. యూ కెన్ సీ దిస్ పాయింటర్ ఆల్సో.
క్రాస్ వైర్కి కోయిన్సైడ్ అవ్వడం. దెన్ ద రీడింగ్ ఈజ్ 11.55. Vernier coincidence is 4 for 1500 grams. 11.55. Vernier coincidence is 4. Now I have removed another 500 grams. It is only 1000 grams. So for 1000 grams ఒక్కసారి నేను వెయిట్ తీసేసాను కదా, పాయింటర్ చూద్దాం ఎక్కడ కనిపిస్తుందో. విల్ సీ వేర్ ద పాయింటర్ ఈజ్ యాక్చువల్లీ. అండ్ ది క్రాస్ వైర్. క్రాస్ వైర్ కనిపించట్లేదు. రైట్. మీరు బాగా గమనిస్తే మీకు క్రాస్ వైర్ కనిపిస్తుంది, లేదంటే లేదు. రైట్, రెండు సేమ్ ఉన్నాయి, లేకపోతే అడ్జస్ట్ చేసుకోవాలి. సో దిస్ ఈజ్ ద ప్రొసీజర్ ఆఫ్ అడ్జస్టింగ్. పైకి ఉంది, కిందికి తేవాల. ఎస్, ఓకే. క్రాస్ వైర్కి కరెక్ట్గా వచ్చింది. మీరు వీడియో నేను పెడతాను, చూడండి, రీడింగ్ చూడండి. The reading is 11.65. 11.65 is the reading for 1000 grams. Vernier coincidence is 14, 13, 14. మరి మీకు ఏది అనిపిస్తే అది వేసుకోండి. ఆర్ 12 ఆల్సో. 12, 16, మీకు ఏది అనిపిస్తే వీడియోలో అది వేసుకోండి. సో దట్ ఈస్ ద వాల్యూ ఫర్ 1500. లాస్ట్ రీడింగ్ ఇది. 500కి ఎస్ 11.8 మా కరెక్ట్గా 8. Vernier coincidence is 0. 8. Vernier coincidence is 0. 0 కూడా రావచ్చా అంటే రావచ్చు. లేదు నాన్న. 11.75
Vernier coincidence is 48, 47, 46 మూడిట్లో ఏదనిపిస్తే అది వేసుకోండి. వీడియో చూసిన తర్వాత నాకు క్యాలిక్యులేషన్ రేపు చూపించండి. Now I will just simply take the 500 grams weight also. I have taken out 500 grams కూడా తీసేసాను. Now we will see the reading for 0. Yes, this is the reading for 0. 0 reading is 11.9. అప్పుడే ఎంత వచ్చింది మా? 0 రీడింగ్ స్టార్టింగ్లో ఎంత చెప్పుకున్నాం మనం? ఇప్పుడు 11.9 వచ్చింది. రావచ్చు, తప్పేం లేదు. వర్నియర్ కోఇన్సిడెన్స్ ఈజ్ 34, 33, 32, 31. ఈ నాలుగిట్లో ఏదో ఒకటి ఉంటుంది. నేను రికార్డ్ చేసి హౌ టు సెండ్ వాట్సాప్తో సెండ్ చేద్దునా నేను దీన్ని? షుడ్ ఐ సెండ్ యూ బై వాట్సాప్ ఆర్ షుడ్ ఐ సెండ్ యూ బై మెయిల్? మీరు చెప్పండి ఏదంటే అది. రైట్, చేస్తాను. ఒకసారి రీడింగ్స్ మీరే చూసుకోండి. వర్నియర్ కోఇన్సిడెన్స్. సో దట్ ఈజ్ ఇట్. అవర్ ఎక్స్పెరిమెంట్ పార్ట్ ఈస్ కంప్లీటెడ్, బట్ ది క్యాలిక్యులేషన్ పార్ట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వీ హ్యావ్ టు డూ. అది చేస్తే అయిపోయినట్టే. ఈ వీడియోలో మీరు బాగా చూసినట్లయితే మీకు క్రాస్ వైర్ తర్వాత పాయింటర్ రెండు కనిపిస్తాయి. ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్. అయితే కొంచెం మనం ఇడన్నీ అడ్డం పెట్టుకోవడం వల్ల క్రాస్ వైరు పిన్ను కోయిన్సైడ్ అవ్వలేదు. బట్ కొంచెం కరెక్ట్గా చేసుకున్నామంటే కోయిన్సైడ్ అవుతాయి. బట్ ఐ హ్యావ్ టేకెన్ ప్రికాషన్ దట్ I do such a way that at least the pin will coincide with the horizontal one. So that is it. Enjoy the reading.